హర్ష స్టార్ట్ చేసేయండి. స్పాట్లైట్ చేసారా? చెయ్యండి. మీకే వస్తుంది. ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి అండ్ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు ది కంప్లీట్ మ్యాన్ సెషన్. సో ఇవాళ ఈ సజ్జన సాంగత్యం మనం స్టార్ట్ చేయబోతున్నాం సెషన్లో. ఈ సజ్జన సాంగత్యం అనేది ఈరోజు కొత్తగా ఉండబోతుంది. ఎలా అంటే గానం ద్వారా జ్ఞానం అన్నట్టు అన్నమాట. సో మనం శ్రీ పాండురంగయ్య గారిని వెల్కమ్ చేసేద్దాము ఫ్రమ్ వనపర్తి. సో సార్, వెల్కమ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. స్టార్ట్ చేయండి సార్. ఓకే, ఓవర్ టు యు. ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నటువంటి ధ్యానులు, ఆత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నాను. నా పేరు పాండురంగయ్య. నేను వనపర్తిలో ఉంటున్నాను. గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా, అంటే గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఈ మధ్యనే నేను రిటైర్ అయ్యాను. గత 23 సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉంటున్నాను. పత్రిగారు సూచించిన మార్గంలో, ధ్యాన మార్గంలో ధ్యాన సాధన చేస్తూ, వారు సూచించిన పుస్తకాలను చదువుతూ, మరి ఎంతో ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకున్నాను. అంతేకాకుండా వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని పాటల రూపంలో ధ్యానులందరికీ, ఆధ్యాత్మిక జిజ్ఞాసగా కలిగిన వాళ్ళందరికీ కూడా అందించాలనేటువంటి సంకల్పంతో నేను ధ్యానానికి సంబంధించి, ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పాటలను పాడుతుంటాను. పాటలే కాకుండా శ్లోకాలు, పద్యాలు కూడా ఉంటాయి. ముందుగా మనకు శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస గురించి మనకు ఎవరెవరు ఏం చెప్పారో మనం విందాం. ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శ్వాస మీద ధ్యాస గురించి ఏ విధంగా చెప్పారు ఒక పద్యంలో. శ్వాస నిశ్వాస పంతులరసి తాను బ్రహ్మమనుట ఉత్తమోత్తమ. శ్వాస నిశ్వాస పంతులరసి తాను బ్రహ్మమనుట. ముసుగులోన శివుడు ఒతగి కాళికాంబ హంస
దీని అర్థం ఏమంటే ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉత్తమము కన్నా ఉత్తమమైన, ఉత్తమము కన్నా ఉత్తమము, ఉచ్ఛ్వాస నిశ్వాస. పంక్తులరసి, పంక్తులు అంటే వరుసలు, అరసి అంటే పట్టించుకొని గమనించి, అరయుట అంటే పట్టించుకోవడం. అంటే ఇక్కడ దాని మీద ధ్యాస పెట్టడం. ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క పంక్తులను గమనించి తాను బ్రహ్మమగుట అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం ద్వారా తాను బ్రహ్మ అని తెలుసుకుంటాడు, అని తెలుస్తుంది. తాను బ్రహ్మని తెలుసుకోవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించాలి అని స్పష్టంగా మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెబుతున్నారు. ఇది కాస్త మనకు మర్మంగా మరుగున పడి ఉన్నటువంటిది పద్యం. కానీ మనకు పత్రిగారు దీన్ని ఆ యొక్క మర్మాన్ని, రహస్యాన్ని బట్టబయలు చేసి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా శ్వాస మీద ధ్యాస అనే పేరుతో అనే వాక్యాన్ని తెలుగులో తీసుకొచ్చి మనందరికీ అందించారు. ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులగసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు మొసగియున్నాడయా కాళికాంబ హంస ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా. అంటే పొసగి ఉండడం అంటే అమరి ఉన్నాడు, స్థితమై ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ముసుగులో అంటే మనస్సు అనే ముసుగులో. ఇక్కడ ముసుగు అంటే మనస్సు, శివుడు అంటే మళ్ళీ ఆత్మ. ఆత్మే భగవంతుడు. భగవంతుడు ఆత్మ రూపంలో ఉన్నాడు. మరి శ్వాస మీద ధ్యాస గురించి మనకు వేమన ఏం చెప్పారు? గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి ముక్కులో ముక్తికి మరి దారయా 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 విశ్వదాభిరామ గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మమెరుగలేరు ముక్కులో గాలి ముక్తికి మరి దారయా 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 గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం ఎరుగలేరు.
ఇక్కడ గాలి అంటే శ్వాస. మనము ఆ శ్వాసతోటే పుడుతున్నాం. పుట్టినప్పటి నుంచే తల్లి కడుపులో శ్వాసను తీసుకుంటాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం ఎరుగలేరు. మర్మం అంటే రహస్యం. ఆ గాలి యొక్క మర్మాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు మానవులు. మరి ఆ మర్మాన్ని తాను చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటయ్యా అంటే, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. అది గాలిలో ఉన్నటువంటి ఆ రహస్యం ఏమిటంటే, ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 ముక్తికి దారి ముక్కులోని గాలి. ముక్తి అంటే విడుదల. ముక్తి అన్నా మోక్షం అన్నా ఒకటే, నిర్వాణం అన్నా ఒకటే. ముక్తి, మోక్షము, నిర్వాణము ఇవన్నీ ఒకటే. అంటే జనన మరణ చక్రం నుండి విడుదల, జన్మ పరంపర నుండి యోగ పరంపర నుండి విడుదల, జన్మ పరంపర నుండి విడుదల. అంటే మళ్ళీ మళ్ళీ బలవంతంగా ఈ భూమి మీదికి అంటే కర్మలు చేస్తూ ఆ కర్మలను అనుభవించడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అన్నమాట. అంటే ఆ కర్మ తొలగేంత వరకు ఒకసారి జన్మ తీసుకున్న తర్వాత కర్మ ప్రారంభమవుతుంది. అది ప్రతి జన్మకు కర్మ అనేది పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటుంది జ్ఞానం వచ్చే వరకు. మరి అలా ఆ ఒక జన్మలో చేసిన కర్మను మనము ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తడం, మళ్ళీ ఇంకో జన్మలో ఇంకా కొంత కర్మ చేయడం, అలా ప్రతి జన్మలో కూడా కొంత కొంత కర్మ పెరిగిపోతూ ఉంటుంది. మనము ఒక జన్మలో చేసిన కర్మను మరు జన్మలో కొంత మాత్రమే అనుభవిస్తాము, మిగిలినది సంచిత రూపంలో ఉంటుంది అక్కడ బ్యాలెన్స్. అలా ఆ సంచితం అనేది జన్మలకు పెరుగుతూ పోతుంటుంది. కొన్ని వందల జన్మల వరకు ఆ యొక్క సంచితం అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మానవుడు జ్ఞాన మార్గంలోకి రాడు, ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎలాగంటే భగవద్గీతలో చెప్పినట్టుగా బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభః. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అంటే బహూనాం జన్మనామంతే అంటే మానవుడు అనేక జన్మలు ఎత్తిన పిమ్మటనే జ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి ఎన్నో జన్మల తర్వాత మానవునికి ఆత్మజ్ఞానము తెలుసుకోవాలి, ఆత్మను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. కొన్ని జన్మల్లో అనేక కర్మలు, చెడు కర్మలు ఎక్కువగా చేస్తూ, తమో గుణంలో రజో గుణంలో ఎక్కువగా కర్మలు చేస్తూ, మళ్ళీ ఆ కర్మలన్నీ కూడా సత్వగుణంతో జన్మించినప్పుడు ఆ కర్మలన్నీ కూడా అనుభవిస్తూ, అప్పుడు కర్మ ప్రక్షాళనం తర్వాత అప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి మానవుడు వస్తాడనమాట. అప్పుడు
మరి ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి అని కోరిక కలుగుతుంది. అప్పుడు మరి ఆ ముక్తికి దారి ఏదయ్యా అంటే ముక్కులోని గాలి అని తెలుసుకుంటాడు పెద్దల ద్వారా, యోగుల ద్వారా, అనుభవజ్ఞుల ద్వారా. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా 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 విశ్వనాభిరామ వినుదవేమా. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి ఎలాగయ్యా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తే తాను ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించగా మనకు ఆత్మ యొక్క అనుభవం కలుగుతుంది. అది మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. మరి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల గురించి మనకు భగవద్గీతలో ఏం చెప్పారు? ఉపానే జుహ్వతి ప్రాణో ప్రాణే ప్రాణం తథా ప్రాణాపాన గతి అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే ప్రాణం తథా ప్రాణ గతి అపానే జుహ్వతి ప్రాణం. అపాన అంటే నిశ్వాస, విడిచే గాలి. జుహ్వతి అంటే కలపడం. ప్రాణం, ప్రాణం అంటే ప్రాణవాయువు, విడిచేగా పీల్చే గాలి, ఆక్సిజన్. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే. ప్రాణే అంటే ప్రాణవాయువు, అపానం అంటే మళ్ళీ అపానవాయువు, విడిచే గాలి. పీల్చే గాలిని విడిచే గాలికి కలపాలి. మరియు తథా అంటే మరియు, పీల్చే అపానే, అపానే అంటే విడిచే గాలి, విడిచే గాలిని పీల్చే గాలికి కలపాలి, పీల్చే గాలిని విడిచే గాలికి కలపాలి అని దాని అర్థం అన్నమాట. మళ్ళీ చూద్దాం. అపానే జుహ్వతి ప్రాణం. అపానే అంటే విడిచే గాలి, జుహ్వతి అంటే కలపడం, ప్రాణం అంటే ప్రాణవాయువు, పీల్చే గాలికి కలపడం, విడిచే గాలిని పీల్చే గాలికి కలపడం. ప్రాణే ప్రాణం తథా పరే. మరియు పీల్చే గాలిని విడిచే గాలికి కలపాలి. కలపడం అంటే ఎలాగా? ఒక చేత్తో ఏమైనా కలుపుతామా పట్టుకొని? శ్వాసను మనం ఎలా చేత్తో పట్టుకోలేం కదా. మనసుతో, మన మనసుతోటే మనం పట్టుకోవాలి దాన్ని. రెండు కళ్ళు మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని పాదాలు రెండు క్రాస్ చేసుకొని ఈ విధంగా కళ్ళు మూసుకొని మనం ఆ ముక్కు యొక్క ఇక్కడ ఈ భాగంలో ఇక్కడ మనకు ఆ యొక్క శ్వాసను మనం గమనించినట్టయితే ఆ గమనించడమే శ్వాసను పట్టుకోవడం. దానినే మనకు బ్రహ్మర్షి పత్రి గారు శ్వాస మీద ధ్యాస అంటున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే ప్రాణం తథా పరే.
ప్రాణ అపాన గతి రుద్ధ్వా. దీని వలన ఏం జరుగుతుంది అంటే, ఆ విధంగా మన మనసుతో విడిచే గాలిని, అంటే మన మనసుతో ఆ శ్వాసను గమనిస్తేనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తేనే రెండింటిని కలపడం అనేది సాధ్యమవుతుంది. అంటే మనము ఉదాహరణకు శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు దాని మీద మనసు పెట్టామనుకోండి, అది లోపలికి వెళ్ళే వరకు దానిపైన మనం ధ్యాస పెట్టాలి. మళ్ళీ అది వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ దాని మీద ధ్యాస పెట్టాలి. ఇది కలపడం అంటే ఇదే. పీల్చే గాలిని విడిచే గాలికి కలపడం, విడిచే గాలిని పీల్చే గాలికి, ఈ విధంగా చేయడమే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితేనే ఇది జరుగుతుంది. అంతా ఒకటే. వేమన అన్నట్టుగా పరతత్వమొక్కటే ఒక్కటే ఒక్కటే కుండ అన్నా కుంభం అన్నా ఒకటే, కొండ అన్నా పర్వతం అన్నా ఒకటే, ఉప్పన్న లవణం అన్నా ఒకటే, భాష లిట్టులు వేరు పరతత్వం ఒక్కటే. అంటే ఆ యొక్క పరతత్వాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని, ధ్యాన విద్యను ఎవరెవరు ఏ విధంగా ఎలాంటి పదజాలంతో చెప్పినా అందులో ఉన్న సారము, తత్వము, జరిగే పని, దాని ఫలితంగానే అంతా ఒకటే. సాధన మార్గము ఒక్కటే, అది శ్వాస మీద ధ్యాస పెట్టడము. మరి అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే. ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుందంటే, ప్రాణాపాన గతి రుద్ధ్వా. గతి అంటే వేగం, ప్రాణ అపాన. ప్రాణ అంటే ఉచ్ఛ్వాస పీల్చే గాలి, అపాన అంటే నిశ్వాస విడిచే గాలి. ఈ రెండింటి యొక్క వేగము తగ్గుతుంది. అంటే శ్వాస యొక్క వేగము తగ్గుతుంది. మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా శ్వాస యొక్క వేగము తగ్గుతుంది. అంటే మనం నిమిషానికి తీసుకునే శ్వాసల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మానవుడు సగటున నిమిషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. అది క్రమంగా తగ్గుతూ చివరికి శ్వాస చిన్నదైపోతూ భూమధ్యంలో మన దృష్టి నిలుస్తుంది. అప్పుడు అక్కడే మనకు ఆత్మ ప్రత్యక్షం. రెండు కనుబొమ్మల మధ్యన మూడవ కన్ను, దివ్య దృష్టి, దివ్య నేత్రము, అదే ఆత్మానుభవం, ఆత్మ యొక్క విస్ఫోటనం జరుగుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస గురించి మరి ఇంకా భగవద్గీతలో ఏం చెప్పాడంటే తెలుసుకుందాం. సమం కాయ శిరోగ్రీవం ధారయచన సంప్రేక్ష్య నాసికాగ్రం సమం కాయ శిరోగ్రీవం. సమం కాయ శిరోగ్రీవం అంటే సమం అంటే సమానంగా, ఒకే లెవెల్లో, అంటే చక్కగా నిటారుగా. కాయము అంటే ఈ యొక్క భాగం, మొండెము, మనం కూర్చునే స్థలం నుంచి ఇక్కడి వరకు, మెడ భాగం వరకు. సమం కాయ, మనం కింద కూర్చున్నప్పుడు నడుము భాగం నుండి మెడ భాగం వరకు కాయము.
మొండెము అంటారు దాన్ని. కాయం అంటే ఇక్కడ మొండెము. శిరో గ్రీవం. శిరో అంటే శిరస్సు, గ్రీవం అంటే మెడ. సమం కాయ శిరోగ్రీవం అంటే మన వీపును చక్కగా నిటారుగా ఉంచి, మెడను చక్కగా ఉంచి, తలను కూడా చక్కగా ఉంచాలి. శిరస్సు, మెడ ఈ భాగం సమానంగా ఉండాలి. ధారయన్ అచలం స్థిరం, కదలకుండా కూర్చోవాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయం. నాసికాగ్రం అంటే ముక్కుకొన. ముక్కుకొన అంటే ముక్కుకొన అంటే ఇది కాదు, రెండు కనుబొమ్మల మధ్యన ఉండే ప్రదేశమే నాసికాగ్రం. అగ్రం అంటే పైభాగం. ముక్కు ఇక్కడ ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ దృష్టిని నిలపమంటున్నాడు. మరి మనకు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస గురించి మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్వాసం గురించి మరొక చక్కటి పాటలో వివరిస్తున్నారు. మాయదారి మరలా బండి చక్రము అమరీ మాయదారి మరలా చక్రము చవింశతి తత్వములచే దశ విధములైన వాయువులచే సప్తధాతువు నవనాడులచే కలలేతో ఊపిరి పేరే హంసలా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా అహం సోహం మను మార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా మాయదారి మరలా బండిరా ఆరు చక్రములు ఇక్కడ శ్వాస గురించి మరి ఈ పాటలో మనం చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఊపిరి పేరే హంసరా. ఊపిరి అంటే శ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఈ రెండింటిని కలిపి శ్వాస అంటారు, దాన్ని ఊపిరి అంటారు. ఊపిరి పేరే హంసరా. శ్వాసను ఆధ్యాత్మిక పరిభాషలో హంస అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఒక కొలతలాగా జరుగుతుంటాయి అన్నమాట. అహం సోహం మను మార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా. ఈ యొక్క శరీరము శ్వాస వల్లనే నడుస్తుంది. భగవంతుడు శ్వాస ద్వారానే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు, శ్వాసలో ఉండి. చూడండి, ఊపిరి పేరే హంసరా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా. ఈ పద్యం చెప్తున్నప్పుడు కొంచెం వినపడట్లేదు ఒక్కొక్కసారి, అదొకసారి చెక్ చేసుకోండి సార్. అమ్మా మేడం, ఇది పద్యం చెప్తున్నప్పుడు కొంచెం వినపడట్లేదు, క్లియర్ గా దాని అర్థం చెప్తున్నప్పుడు బాగానే అర్థమవుతుంది, వినపడుతుంది, కానీ పద్యం చెప్పేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అవునా, అది నెట్వర్క్ ప్రాబ్లమా లేకపోతే? సరే చూద్దాం, ఈసారి చూద్దాం. ఇది ఊపిరి పేరే హంసరా ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతరా అహం సోహం మను మార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా. ఇప్పుడు మేడం, ఇప్పుడు బాగా వినిపించింది సార్, సూపర్. ఓకే, ఇలాగే చెప్తాను. ఓకే, ఊపిరి పేరే హంసరా. ఊపిరి అంటే ఉచ్ఛ్వాస, శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ రెండు.
ఆధ్యాత్మిక పరిభాషలో శ్వాసను హంస అంటారు. అహం సోహం అను మార్గమున పరమాత్ముడు నడిపే తమాష బండిరా. ఆ పరమాత్మ ఈ బండి అంటే శరీరం, శ్వాస ద్వారా నడిపిస్తున్నాడు. ఎందుకంటే శ్వాస ఉంటేనే మనం బ్రతికుంటాం. శ్వాస లేకపోతే, ఈ శరీరం నుంచి ఒక్కసారి శ్వాస ఎగిరిపోయింది అనుకోండి, శ్వాస ఆడడం ఆగిపోతే దాన్ని మనం మరణం అంటాము, ఊపిరి ఆగిపోయింది అంటాం. ఎవరైనా చనిపోయినట్టుగా తెలుసుకోవాలి అంటే ముందుగా ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తాం. ఎందుకంటే శ్వాస ఆడుతుందా లేదా. శ్వాస ఆడుతుంటేనే ఆ ప్రాణి, మనిషి గాని జంతువు గాని బ్రతికి ఉన్నట్టు. అట్లా ఆ పరమాత్మ శ్వాస రూపంలో ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. పరమాత్ముడు నడిపే తమాష బండిరా. ఆడుచున్నది హంస 20,600 చుట్టాది ఆ ఊళ్ళో. ఆ విధంగా మరి 21,600 శ్వాసలు మనకు ఒక నిమిషానికి 1500, గంటకు 900, 24 గంటలలో 21,600 శ్వాసలు మనం తీసుకుంటాం సగటున ఒక మానవుడు. అలా తీసుకుంటే 100 ఏళ్ళు బతుకుతాడు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ శ్వాసలు ఖర్చు అయితే 100 సంవత్సరాల లోపే చనిపోవడం జరుగుతుంది. 24 గంటలలో మనము 21,600 కంటే ఎక్కువగా తీసుకుంటే మన ఆయుష్ తగ్గుతుంది. అంటే 100 సంవత్సరాల కంటే తగ్గుతుంది. అదే శ్వాసలను తక్కువగా తీసుకుంటే మనం ఇంకా ఎక్కువ కాలం బ్రతకవచ్చు. మన ఆయుష్ మన శ్వాసలే. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక సృష్టి రహస్యం, శ్వాస విజ్ఞానం, శ్వాస రహస్యం. మన ఆయుష్ మన శ్వాసలే. కాబట్టి శ్వాసను మనం ఎంత తక్కువగా ఖర్చు చేస్తే మన జీవిత కాలం అంత ఎక్కువగా పొడిగింపబడుతుంది. అంటే ఎలాగా? నిమిషానికి 15 సార్లు శ్వాసించేది తగ్గించాలి. నిమిషానికి 10 గాని, 8 గాని, 6 గాని. అప్పుడు మన ఆయుష్ పెరుగుతుంది. అది ఎలా అంటే ధ్యానం ద్వారానే అది సాధ్యం. ఎలా అంటే ధ్యానం ద్వారా నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారా నీ జీవితం యొక్క జీవించే విధానము, మాట్లాడే విధానము, నీ యొక్క ఎమోషన్స్ ఇవన్నీ మారిపోతాయి. చింతించడం అనేది ఉండదు, చింత తొలగిపోతుంది. ఎందుకంటే ధ్యానం వల్ల పొందినటువంటి జ్ఞానం వల్ల ఆనందం కలుగుతుంది. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మనంద శాశ్వతానంద సుఖమాభూ కాళికాంబ హంస కాళికాంబ. మనం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ధ్యాన స్థితి కలుగుతుంది. ఆలోచన రహిత స్థితియే ధ్యానం. మనసును శూన్యం చేయడమే ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. అంటే విషయం అంటే ఆలోచనలు లేకుండా చేసుకోవడమే ధ్యాన స్థితి.
ధ్యానం నిర్విషయం మనః. మరి ఆలోచనలు లేని స్థితి కలగాలి అంటే అది శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఇది టైం హాఫ్ అన్ అవర్ అయిపోయింది. టైం సెషన్ మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే ఒక 2 minutes లో ఎండ్ చేస్తారా? ఓకే మేడం, కంక్లూజన్ చేస్తాను. ఆ, మరి మనం ఇంతవరకు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు సూచించినటువంటి, అందరికీ మార్గదర్శకం చేసినటువంటి ధ్యాన పద్ధతిని, శ్వాస యొక్క రహస్యాన్ని మనం అంతకుముందు యోగులు, మరి ఎందరో యోగులు, ఋషులు ఏ విధంగా వారి వారి యొక్క పదజాలంతో పాటల రూపంలో, పద్యాల రూపంలో, శ్లోకాల రూపంలో చెప్పారు. దాన్ని మనం విన్నాం. మరి ఇంకా ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన, శ్వాస గురించి కాకుండా ఇంకా ఎన్నో జన్మ పరంపర గురించి, జన్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి, జన్మ సిద్ధాంతం గురించి, ఆత్మను గురించి, సృష్టి రహస్యాన్ని గురించి, త్రిగుణాలను గురించి ఎన్నో విషయాలు ఇంకా మనం తెలుసుకునేవి ఉన్నాయి. మరి మరొకసారి మనకు అవకాశం వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు మీకు పాటల రూపంలో, పద్యాల రూపంలో నేను వివరిస్తాను, పాడి వాటి అర్థాన్ని చెబుతాను. తద్వారా సాధన చేసే వాళ్ళకి అవగాహన పెరిగి, ఆసక్తి పెరిగి, మరి వాళ్లకు ఒక చక్కటి ఉత్సాహం కలుగుతుంది సాధనకు. ఈ అవకాశాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మరి ఈ యొక్క పిఎస్ఎస్ఎంను స్థాపించి అందరికీ బోధించే అవకాశాన్ని ఇచ్చారు. వారికి మనం ఎంతైనా కృతజ్ఞులం. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఇందుమతి మేడం కానీ ఇంకా ఇతరత్ర మాస్టర్స్, ఆర్గనైజర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొక క్లాస్లో మనం చక్కటి గీతాలతో, పాటలు, పద్యాలతో కలుసుకుందాం. ఫ్రెండ్స్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. తప్పకుండా మీకు మళ్ళీ అవకాశం రావాలని మేము కోరుకుంటున్నాం, వస్తుందని కూడా తెలుసు. సో మీ యొక్క పద్యాలు, పాటల రూపంలో ఎంతో చక్కగా మాకు ఈ జ్ఞానాన్ని బోధించారు. సో ఈరోజు చూసారు కదండి, ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్లో మనం ఎంతో ఈ జ్ఞానాన్ని గొప్పగా నేర్చుకుని గానం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాం మనం ఈరోజు. ఒక విధంగా చెప్పాలంటే భజనానందమే. సో చూసారు కదండి, రేపు మరి ఒక మాస్టర్ ఆధ్వర్యంలో మనం నేర్చుకోబోతాము మళ్ళీ. సో ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. So please don't forget to press the bell icon. Thank you sir. Thank you so much. Okay madam. Okay.